ఈరోజు ఈ వీడియోలో అరటికాయ ఫ్రై పొడి పొడిగా రావాలి అంటే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని కొన్ని ధనియాలు, కొంచెం ఎండు కొబ్బరిని, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 3 ఎండుమిరపకాయలని, కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని, 2 టేబుల్ స్పూన్ల నువ్వుల్ని, అలాగే 1 టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకుని ఈ విధంగా పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోండి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేడైన తర్వాత పచ్చిశనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకుని తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని దీనిలో వేసేసుకోవాలి. అరటికాయలు నల్లగా రాకుండా ఉండాలి అంటే ఉప్పు నీళ్ళల్లో మనం కట్ చేసి వేస్తే ఇవి నల్లబడవండి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకుని 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత నేను ఇక్కడ లేతకాయలే తీసుకున్నానండి, చాలా త్వరగా మగ్గిపోయినాయి. ఇప్పుడు దీనిలోకి ముందుగా మనం పొడి చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని దీనిలో వేసేసుకుని ఒకసారి మొత్తం అంతా కలిపేసుకుంటే, ఒకవేళ ఉప్పు సరిపోకపోతే ఈ టైంలో వేసేసుకోండి. అంతేనండి. మరి కొద్దిసేపు ఈ విధంగా మగ్గించుకుంటే పొడి పొడిగా చూసారు కదా, ఈ విధంగా అరటికాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది.